శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై మాసం శ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటున్నది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం, తదనంతరము వక్రగతిగా మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 4వ తారీఖు నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక శనీశ్వరుడు ఈ నెల మొత్తం కూడాను మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ జూలై మాసంలో ఉంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ సంచారము ఎలా ఉంటుంది 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా పురుషులకు ఈ జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసంలో గ్రహస్థితి అంటే ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు ప్రారంభం నుండి 16వ తారీఖు వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలం. తదనంతరం భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అది కూడాను గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానమే. అయితే అష్టమంతో పోల్చుకున్నట్టయితే భాగ్యస్థానము కొంత మధ్యస్థంగా ఉంటుంది. ఇక కుజుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 9వ స్థానము, తదనంతరం 8వ స్థానంలోకి వస్తున్నాడు వక్రరీత్యా. ఇది కొంత అనుకూలమైనటువంటి స్థితి. ముఖ్యంగా గురువు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే వృశ్చిక రాశి వారికి గురువు 9వ స్థానంలో సంచరించడము బాగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి నుండి చూసినట్టయితే ధనాధిపతి, పంచమాధిపతి భాగ్యస్థానంలో సంచారం. భాగ్యస్థానము గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటి స్థానం. ఈ గురువు యొక్క అనుకూలం వృశ్చిక రాశి వారికి చాలా ఉంది. ఇక శుక్రుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రారంభంలో 4వ తారీఖు నుండి దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శని పంచమ స్థానంలో ప్రతికూలం, రాహువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలం, కేతువు దశమ స్థానంలో ప్రతికూలం. ఈ విధంగా గ్రహాలు ఉన్నాయి. వీటి యొక్క సమిష్టి ఫలితాలను మనం చూసినట్టయితే 16వ తారీఖు వరకు అష్టమ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం ఇబ్బందికరంగా ఉంటుంది. అనూహ్యమైనటువంటి పనులు ముందుకు రావడము, ఖర్చులు ముందుకు రావడము, ఆరోగ్య విషయం లోపల ఇబ్బందులు ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొదటి 2 వారాలు కొంత ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ చూపడం అవసరము. ఇకపోతే 16 తర్వాత సూర్యుడి యొక్క మార్పు మూలకంగా కొంత మీ నడవడి లోపల, ప్రణాళిక లోపల, జీవన శైలి లోపల కొంత మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత కలిసి వస్తుంది. ముఖ్యంగా గురువు భాగ్యస్థానంలో సంచారం
అదృష్టాన్ని ఇస్తాడు, కలిసి వస్తుంది. సూర్యుడు అష్టమంలో ఉన్నప్పటికీ గురువు యొక్క ప్రభావం మూలకంగా కొంత రెక్టిఫై అవుతుంది. ఇక విదేశీ ప్రయాణ యోగం కూడాను కనబడుతుంది. 9వ స్థానంలో గురు సంచారం. అంతేకాకుండా అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబం లోపల భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు, ఆత్మీయులు, సోదరులు అందరి యొక్క సహాయ సహకారాలు మీకు ఈ మాసంలో లభిస్తాయి. దాంపత్యం లోపల కొంతవరకు ఓపిక అవసరం. కుజుని యొక్క ప్రభావం మూలకంగా ఆవేశాలకు వెళ్ళడంతో కొన్ని విషయాలలో కలహాలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు ఓవరాల్గా వ్యాపారం బాగానే కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారం మూలకంగా లాభాలను గడిస్తారు. అయితే పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఉన్నత విద్యకై అనుకూలత బాగా కనబడుతుంది ఈ మాసం లోపల. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు చాలా మంచి సమయము. మంచి సంస్థ లోపల మీకు అడ్మిషన్ లభిస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై, విదేశ ప్రయత్నాల కొరకై మీరు చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలు కూడాను అనుకూలిస్తాయి. ఇకపోతే శుక్రుడి మూలకంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు ఇలాంటివి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంపూర్ణంగా మీరు సుఖమయంగా ఉంటారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి గౌరవ మర్యాదలు లభిస్తాయి ఆఫీసులో. అయితే సంతానం కొరకై ప్రయత్నాలు ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు కొంతవరకు ఇబ్బందులు కనబడుతున్నాయి. కానీ సంతాన యోగం మట్టుకు ఈ మాసంలో కనబడుతుంది. కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్ళు పిల్లల యొక్క చదువుపై మట్టుకు శ్రద్ధ కనపరచాలి. ఇకపోతే ఇంటి లోపల అనవసరమైనటువంటి బాధ్యతలు పెరిగే అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. ఉద్యోగస్తులకు వర్క్లోడ్ మూలకంగా కొన్నిసార్లు విసుగు రావడము, విరక్తి భావన ఏర్పడడం అనేటువంటిది కూడాను ఈ మాసంలో కనబడుతుంది. ఇకపోతే కెమిస్ట్రీ విద్యార్థులకు, ఫార్మసీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది ఈ సమయం. గురువు యొక్క అనుకూలత ఉంది. లోతైనటువంటి విశ్లేషణకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక ట్యాక్స్ కన్సల్టెన్సీలో ఉన్నవాళ్ళు, ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆడిట్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను బాగా కలిసి వస్తుంది. ఇక విదేశంలో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు మంచి ఉద్యోగం లభించి ఉద్యోగంలో మార్పులు కూడాను ఈ సమయంలో కనబడుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసం, ఈ జూలై మాసం అనుకూలంగానే ఉంది. వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా జరుగుతాయి. కానీ వివాహము నిశ్చయం కావడము, శుభకార్యాలు జరగడం కూడాను ఈ మాసంలో ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే సూర్యుడి మూలకంగా కొంత ఆరోగ్యంపై మట్టుకు శ్రద్ధ చూపాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఓవరాల్గా మంచి ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము,
దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏలినాటి శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.